ఈడీ సీబీఐతో విపక్షాలను భయపెట్టడం ప్రధాని మోదీకి అలవాటంటూ తెలంగాణ సీఎం రేవంత్ విమర్శించారు. చట్టసభలకు పోటీ చేసే వయసును 25 నుంచి 21కి తగ్గించాలన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. మోదీ సర్కార్పై తనదైన శైలిలో విరుచుకు పడుతున్నారు. జెన్జీలకు మద్దతుగా తన గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. యువత ఇక చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించాల్సిన సమయం ఆసన్నమైందంటూ తేల్చి చెబుతున్నారు. దీంతో సీఎం రేవంత్ జాతీయ స్థాయిలో మరో కొత్త చర్చకు తెరతీశారు. చట్టసభలకు పోటీ చేసే వయస్సును 25 నుంచి 21కి తగ్గించాలని రేవంత్ డిమాండ్ చేస్తున్నారు. దీంతో సరికొత్త యువ నాయకత్వం దేశంలో ఉద్భవిస్తుందని సీఎం భావిస్తున్నారు. దీనికోసం తమ ప్రభుత్వం ఆగస్టులో తీర్మానం ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తుందని చెప్పారు. తన ప్రతిపాదనను మోదీ ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలన్నారు. असेंबली में अभी भी 25 साल कानून ऐसे रखना, इसीलिए हम लोग अगस्त इज मिरेकल मंथ इन दिस कंट्री. इस देश जनता को आज़ादी मिले 100 महीना है. इसीलिए अगस्त महीने में तेलंगाना असेंबली और शासन मंडली कंबाइंड सेशन हम बुलाने वाला है, चर्चा करने वाला है, सब विपक्ष के राय सुनने वाले हैं. उसके बाद रेजोल्यूशन कर दे के असेंबली एंड लोकसभा कंटेस्टिंग एज 21 years, काउंसिल एंड राज्यसभा 25 years. యువశక్తి ముందు మోదీ ప్రభుత్వం తల వంచిందని రేవంత్ వ్యాఖ్యానించారు. నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. मोदी जी को आदत हो गए दलों को, विपक्ष दलों को डरा के धमका के केसेस लगा के जो भी मामला जो भी मुद्दा उठाए वो मुद्दाओं को सप्रेस करने का आदत हो गए. इस बार विपक्ष को ईडी इनकम टैक्स सीबीआई से डराने के लिए कोशिश की है और वेस्ट बंगाल एंड दिल्ली एंड महाराष्ट्र वो पार्टियों को तोड़ के डरा के कोशिश किया. मगर इस बार तो युवा शक्ति पूरा सड़क पे आ गया. सड़क से लेकर संसद तक ये युवा शक्ति लड़कर मोदी जी को हरा दिए इस बार. तो जिसका जिम्मेदार है उन लोगों को तुरंत शिक्षा मिलना चाहिए. इसीलिए वो रिफॉर्म्स के लिए, कानून बदलने के लिए कोशिश करना है और जो ऐसे काम किया उन लोगों को पकड़ना है, जेल में डालना है और जिम्मेदारी जिसको है वो लोग रेस्पांसिबिलिटी लेना है. उतना ही हमारा डिमांड है. మొత్తానికి సీఎం రేవంత్ ప్రతిపాదన రాజకీయ వర్గాలతో పాటు యువతలోనూ చర్చనీయాంశంగా మారింది.